హాయ్, మీ దగ్గర బేసిక్ వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఏదైనా ప్రొఫెషన్లో ట్రైనింగ్ తీసుకున్నారా? అయితే మీకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడానికి జర్మనీ సిద్ధంగా ఉంది. జస్ట్ మీరు ఇండియన్ అయితే చాలు, పిలిచి ఉద్యోగాలు ఇవ్వడానికి జర్మనీ ఆత్రంగా ఎదురుచూస్తోంది. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో జర్మనీ ఇండియన్స్కి ఎందుకు ఈ ఆఫర్ ఇచ్చింది? ఓవైపు వలసల సంక్షోభంతో యూరోపియన్ దేశాలు ఇబ్బందులు పడుతుంటే జర్మనీ మాత్రమే ఎందుకు రారండోయ్ అంటుంది? అసలు జర్మనీలో ఏం జరుగుతోంది? అన్నిటికంటే ముఖ్యంగా వై జర్మనీ ఈజ్ కాలింగ్ ఇండియన్స్. యూరోప్లోని అనేక ఇతర దేశాల తరహాలోనే జర్మనీ కూడా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆ దేశం ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకునేందుకు భారతీయుల వైపు చూస్తోంది. జర్మనీలో పనిచేసేందుకు, చదువుకునేందుకు వీలుగా భారతీయ విద్యార్థులను, యువ నిపుణులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం వీసా, భాషా నిబంధనలను సైతం భారీగా సడలిస్తోంది. ఈ స్థాయిలో జర్మనీ ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే ఆ దేశం ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభం లోతుల్లోకి వెళ్ళాలి. జర్మనీ జనాభా 2025 నాటికి 83.6 మిలియన్లు. 2023లో 0.4% ఉన్న జనాభా పెరుగుదల రేటు 2024 నాటికి 0.1% పడిపోయింది. ఇక దేశంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 2024 చివరి నాటికి జర్మనీ జనాభాలో ఏకంగా 30.5% మంది 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లే. జర్మనీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి రేటు. జనాభాను స్థిరంగా ఉంచాలంటే ఈ రేటు 2.1గా ఉండాలి. కానీ జర్మనీలో ఇది కేవలం 1.35 నుంచి 1.39 మధ్య మాత్రమే ఉంది. అంటే పుడుతున్న వారి కంటే చనిపోతున్న వారి సంఖ్య జర్మనీలో ఎక్కువైంది. విద్యా, ఉపాధి కోసం వలస వచ్చిన వారి జనాభా పెరుగుతోంది తప్ప జర్మన్ల జనాభాలో మార్పు ఉండడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం జర్మనీకి ఏటా 2,88,000 మంది విదేశీ కార్మికుల అవసరం ఉంది. వీళ్లు లేకపోతే 2040 నాటికి ఆ దేశంలో పన్నులు చెల్లించే శ్రామిక శక్తి ఏకంగా 10% తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో జర్మనీ చూపు భారత్ వైపు పడింది. మన దేశం ఇప్పటికే యంగ్ పాపులేషన్తో కలకలలాడుతోంది. మన దేశంలోని 1.46 బిలియన్ల జనాభాలో దాదాపు 3/2 మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లే. అంటే సుమారు 90 కోట్ల మంది వర్కింగ్ ఏజ్లో ఉన్నారు. వీళ్లలో లక్షలాది మంది మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 2022లో భారత్, జర్మనీ మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఒప్పందం కుదిరింది. 2024లో జర్మన్ ప్రభుత్వం భారతీయ పౌరుల కోసం నైపుణ్య ఆధారిత వర్క్ వీసా కోటాను ఏటా 20,000 నుంచి 90,000కు పెంచింది. జర్మనీకి మన భారతీయులు ఎంతగా అవసరమో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇటుకలు పేర్చేవారు, వడ్రంగులు వంటి చేతి వృత్తుల వారికి కూడా జర్మనీలో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం జర్మనీలో నర్సింగ్, వృద్ధుల సంరక్షణ, వైద్యం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో భారీగా నిపుణుల కొరత ఉంది. జర్మనీలో పనిచేస్తున్న భారతీయులు స్థానిక జర్మన్ కార్మికుల కంటే మెరుగైన వేతనాలు అందుకుంటున్నారు. ఒక నివేదిక ప్రకారం భారతీయ ఉద్యోగుల నెలవారీ ఆదాయం మన కరెన్సీలో దాదాపు 5.5 లక్షల వరకు ఉంది. అదే జర్మన్లకైతే 4 లక్షలకు మించి ఇవ్వడం లేదు. సాంకేతిక విద్యారంగాల్లో ఎక్కువగా భారతీయులు ఉండడమే ఈ అధిక వేతనాలకు కారణం. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో పోలిస్తే భారతీయులే జర్మనీలో అత్యధిక వేతనాలు పొందుతున్నారు. కిండర్ గార్టెన్ టీచర్ల నుంచి ఐటీ నిపుణుల వరకు జర్మనీకి భారతీయుల అవసరం ఎంతో ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.